జీవితం కేవలం జననం నుంచి మరణం వరకు నడిచే ప్రయాణం కాదు. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు కలిసి నేసే ఒక కర్మయాత్ర. ఒకరోజు శరీరం ఆగిపోతుంది, శ్వాస నిశ్శబ్దమవుతుంది, పేరు క్రమంగా మరవబడుతుంది. మనం సేకరించిన సంపద, వస్తువులు ఈ ప్రపంచంలోనే మిగిలిపోతాయి. కాని మన కర్మ మాత్రం మన ఆత్మతో కలిసి ముందుకు సాగుతుంది, కాలాన్ని దాటి, జన్మలను దాటి, మరణాన్ని దాటి. మనిషి ఎంత పెద్దవాడో అతని స్థితి కాదు చెప్పేది, అతని కర్మ చెప్తుంది. ధనం ఉండొచ్చు, పదవి ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, కాని దయలేని హృదయం ఉంటే జీవితం ఖాళీగా మారుతుంది. అదే చిన్న మంచి పని చేసినా ప్రేమతో నిండిన మనస్సుంటే ఆ ఆత్మ వెలుగులో తేలుతుంది. ఒక కఠినమైన మాట ఒకరి హృదయాన్ని పగులగొట్టగలదు, కాని అదే మాట దయగా మారితే అదే హృదయాన్ని మళ్లీ కట్టిపడేస్తుంది. మన తప్పులు మనల్ని శిక్షించటానికి రావు, మనల్ని మార్చటానికి, గ్రహింపజేయటానికి వస్తాయి. బాధ శిక్ష కాదు, అది నేర్పే గురువు. మనం ఎవరికైనా నొప్పి కలిగిస్తే ఆ నొప్పి బయటే ఆగిపోదు, మన అంతరంగంలో గాయంగా నిలబడి మళ్లీ మనకే పాఠంగా తిరిగి వస్తుంది. అలాగే మనం చేసిన చిన్న మంచితనం కూడా ఎప్పుడూ మాయమవదు, అది ఎక్కడో ఎవరి జీవితంలో వెలుగై నిలుస్తుంది. ఆ వెలుగు తిరిగి మన ఆత్మను తాకుతుంది. జీవితం తాత్కాలికం, సంతోషం తాత్కాలికం, దుఃఖం కూడా తాత్కాలికమే, కాని కర్మ మాత్రం శాశ్వతం. మనం ఎంతకాలం బ్రతికామో కాదు ముఖ్యం, బ్రతికిన ప్రతి రోజునూ ఎలా నింపామనే దాంట్లోనే నిజమైన అర్థం ఉంది. గర్వం, కోపం, ఈర్ష్య మనస్సును పెద్దదిగా అనిపించవచ్చు, కాని కర్మ ముందు అవన్నీ చిన్నగా కరిగిపోతాయి. కరుణతో నిండిన హృదయం మాత్రం నరకంలాంటి కష్టాల మధ్యనైనా తన మార్గాన్ని కనుగొంటుంది. ఈ ప్రపంచం నుంచి మనం ఏదీ తీసుకెళ్లలేం, తీసుకెళ్లేది ఒక్కటే, మన కర్మలో నిలిచిపోయిన మంచితనం. ఈరోజు మనం ఎవరికైనా ఓ నవ్వు పంచితే, ఒకరికైనా ధైర్యమిస్తే, ఒకరి బాధను అర్థం చేసుకుని అతని చేతిని పట్టుకుంటే అదే మన ఆత్మలో నిలిచిపోయే నిజమైన సంపద. మనం ఎక్కడ పుడతామో, ఎప్పుడు పుడతామో మన చేతిలో ఉండకపోవచ్చు, కాని ఈ క్షణం ఎలా జీవిస్తామో మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతిరోజూ మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఎవరికీ నొప్పి కలగకుండా బ్రతుకుదాం, ప్రేమను అలవాటుగా చేసుకుందాం. ఎందుకంటే జీవితం ఒకరోజు ముగుస్తుంది, కాని కర్మ మాత్రం ముగియదు. అదే మన నిజమైన ప్రతిబింబం, మన ఆత్మ రాస్తున్న నిశ్శబ్ద కథ, జన్మల మీదుగా సాగిపోతూ మనకు ఒకే విషయం చెబుతుంది: జీవితం కంటే కర్మే ముఖ్యము.